వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిన్న పశ్చిమ బెంగాల్లో, నేడు హైదరాబాద్లో బాబ్రీ స్మారక చిహ్నం, బాబ్రీ మసీద్ ఇవి నిర్మిస్తాం అంటూ ఆడేమో ఎమ్మెల్యే, ఈడేమో తెహ్రిక్ ముస్లిం షబ్బాన్ అధ్యక్షుడు ముస్తక్ మాలిక్ ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. అసలు ఎవడి బాబ్రీ మసీదు? ఎవడి బాబ్రీ? ఎవడి పేరు మీద ఇది కట్టేది? ఆడి దేశానికి ఏమైనా చేసిండా? నువ్వు ఈ దేశంలో పుట్టినోడివే కదా, ఈ దేశానికి ఆడేమైనా మేలు చేసిండా? ఆడి పేరు మీద కట్టడానికి మీకు ఎందుకు ఇంత ఉత్సుహ? వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే, బాబ్రీ మసీదు కాదు, అది బాబ్రీ కట్టడం కూల్చివేతకు 33 ఏళ్ళు పూర్తయిన సందర్భంగట డిసెంబర్ 6న ఒక బహిరంగ సభ జరిగితే అందులో ఆయన ప్రకటన చేసిండట. తెలంగాణ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా కూడా ముస్తక్ మాలిక్ ఉన్నాడు. కూల్చివేసిన బాబ్రీ కట్టడం గుర్తుగా ఓ స్మారక చిహ్నంతో పాటు కొన్ని సంక్షేమ సంస్థలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని చూసిన బాబ్రీ గాడి పేరు మీద ఒక స్మారక చిహ్నం కట్టడమే తప్పు. స్వతంత్రోద్యమంలో ఏమైనా చేసిండా? లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఏమైనా చేసిండా? ఈ తెలంగాణను వదలకుండా రజాకార్లతో నాశనం చేయాలని చూసిండ్రు కదా. ఆడి పేరుతో స్మారక సంక్షేమ పథకాలట. ఎవడికి కావాలి? అసలు బాబ్రీ మీద మీకు ఎందుకు అంత ప్రేమ? అక్బరు, ఔరంగజేబు, బాబరు, టిప్పు సుల్తాన్ వీళ్ళు ఏం చేసిండ్రు ఈ దేశానికి? కాపీర్లుగా భారతీయులు, అదే హిందువులను చూడమని చెప్పినందుక? ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు ఈ దేవాలయాలను, ధర్మాన్ని నాశనం చేయాలని చూసినందుక? ఇంత దారుణం. ఇలాంటి వాళ్ళ మీద ప్రభుత్వాలు ఎందుకు యాక్షన్ తీసుకోవు? దేశానికి ద్రోహం చేసిన ఎవ్వడికి సంబంధించి స్మారక చిహ్నాలు ఉండకూడదు. ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బాబ్రీ పేరు మీద స్మారక చిహ్నం ఉండకూడదు. ఎక్కడ పోయినరు తెలంగాణ యాక్టివిస్టులు? నిద్రపోతానరా? వాళ్ళతో పెట్టుకుంటే తోలు తీస్తారని కూర్చుంటారా? ఏం చేసిండు బాబ్రీ ఈ తెలంగాణ రాష్ట్రానికి? బాబ్రీ కట్టడాన్ని కూల్చిర్రంటే ఆలయాన్ని ఆక్యుపై చేసి అక్కడ రాముడు పుట్టాడు అంటే ఆ చరిత్రను తుడిపేయడానికి ఆలయం మీద కొన్ని డోములు లేపి కట్టేస్తే అది మసీదు అయిపోయిద్దా? దాన్ని కూల్చకుండా చూస్తూ ఊరుకుంటారా? అది కోర్టు ఇచ్చిన తీర్పు. 500 సంవత్సరాలుగా ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు కన్న కళ కూల్చేసిండ్రు. మేము కట్టేస్తాం సంక్షేమ ఆయన పేరు మీద సంక్షేమ సంస్థలు ఏర్పాటుకి ఏం అవసరం వచ్చింది ఈ దేశంలో? నీకు అలాంటి ఒకవేళ సంక్షేమ సంస్థలు కానీ స్మారక చిహ్నాలు కానీ కట్టాలని ఉంటే పాకిస్తాన్కి వెళ్ళండి. కానీ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పిర్రు. అలాంటిది తెలంగాణలో జరగడానికి మాత్రం వీల్లేదు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో కూడా ఇలాంటి ప్రయత్నమే జరుగుతోంది. బాబర్ పేరు మీద జరుగుతున్న చర్చ దేశాన్ని విభజించేందుకు చేస్తున్న రాజకీయ ప్రచారం. ఆయన కొట్టేసిండేమో, కానీ రాజకీయ ప్రచారం కాదు, ఈ దేశాన్ని నాశనం చేయడానికి పన్నుతున్న ఒక కుట్ర. రెచ్చగొట్టి ఇట్లా పినీస్తో గెలికి పుండును పెద్దగా చేసి సెప్టిక్ అయి కాలు తీసేటట్టు చేస్తారు చూడు, అదే ఒక ప్రయత్నం. సామరస్యంగా ఉంటున్న ముస్లింలను రెచ్చగొడుతూ బాబర్ పేర్లను తీసుకొచ్చుకుంటూ ఒకడు మసీదు కడతా అని, ఇంకొకళ్ళేమో స్మారక చిహ్నం కడతామని రెచ్చగొట్టి గొడవలు పెట్టి ఈ దేశంలో హింసను సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నం. దీనికి సంబంధించి ముస్తక్ మాలిక్ ప్రకటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన రెచ్చగొట్టే చర్య అని విమర్శించింది. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాత ఇలాంటి ప్రకటనలు మత ఘర్షణలు ప్రేరేపించేలా ఉన్నాయని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. బాబర్ పేరుతో ఎలాంటి స్మారక చిహ్నాన్ని దేశం అంగీకరించదన్నారు. వివాదంపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. ఎందుకు మాట్లాడుతుంది? కాంగ్రెస్కి తెలుసు ఈ రోజు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వం కుప్పగూలుతుందని. వాళ్ళకి అధికారం కావాలి. ఎవరు బాబర్? హిందూ ఆలయాలను కూల్చి పైన డోములు కట్టి అవి మసీదులని, మతాన్ని విస్తరింపజేస్తూ, ధర్మాన్ని నాశనం చేస్తూ, హిందువులను కాపీర్లంటూ ఈ దేశాన్ని ఆక్రమించడానికి చేసిన ఒక కుట్రదారుడు. అలాంటి మతోన్మాదులకు ఇక్కడ స్థానం ఏంటి? ప్రభుత్వ మౌనం ఇలాంటి శక్తులను ప్రోత్సహిస్తుందా? దాన్ని ఎలా ఆలోచించాలి? ఒకవేళ గనక ఇక్కడ స్మారక చిహ్నానికి సంబంధించి ప్రభుత్వం స్పందించి అలాంటివి జరగవు అని చెప్పకపోతే దశాబ్దాల నాటి వివాదాన్ని మరోసారి రాజకీయ చర్చకు దారితీసి అనేక విధ్వంసాలకు కూడా కారణమవుతుంది.
మనం చూసాం బెంగాల్లో కూడా అధికార టీఎంసీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అక్కడ ఇదే తరహా ప్రకటన చేసి వివాదానికి తెరలేపిండు. ఆయన్ని సస్పెండ్ చేసింది. అలాంటివి జరగకూడదు, జరగడానికి వీల్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ముస్లిమ్స్కి మీకు నచ్చితే ఈ దేశం కోసం పాటుపడ్డ అనేక మంది ముస్లిం నేతలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వారి పేరు మీద స్మారక చిహ్నాలు కట్టండి, వారి పేరు మీద స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేయండి, వారి పేరు మీద మసీదులు కట్టండి, వారి పేరు మీద దర్గాలు కట్టండి. మేము రెస్పెక్ట్ చేస్తాం. కానీ దేశద్రోహం చేసి ధర్మద్రోహం చేసిన వాళ్ళ పేరు మీద మేము కడతాం బరాబర్ అంటే ఎవరు ఊరుకోరు. అలాంటి వాళ్ళని సమర్థిస్తున్న పార్టీలను కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. టైం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తారు. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాటల్లో తప్పుందా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్, రెండు మన ఛానల్సే. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్ని నిలబెడుతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చేస్తూ ఉండండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.